ఒక్కసారి ఊహించండి. మీకు ఇంప్లాంట్స్ ఏసేసి కేవలం 6 గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టేస్తే అంటే మొత్తం కలిపి 7 గంటల్లో మీకు ఫిక్స్డ్ ఫుల్ సెట్ వస్తాయి. ఒక్కసారి ఊహించండి. దీన్నే ట్రిఫైల్ టెక్నిక్ అంటామండి. ట్రిఫైల్ సిద్ధాంతం ఇది నోబెల్ బయోకేర్ వల్ల కొత్త ఇన్వెన్షన్ అనమాట. ట్రిఫైల్ టెక్నిక్ ఇది. దీనిలో ఏమవుతుందంటే మీకు కేవలం 3 ఇంప్లాంట్లు వేసి దాని మీద ఫిక్స్డ్ ఫుల్ సెట్ వస్తుంది. అది కూడా కేవలం 6 గంటల్లోనే. సో ఈ టెక్నిక్ గురించి మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సురేంద్రనాథ్. నేను దాదాపుగా 30,000 పైన ఇంప్లాంట్లు వేసాను, ఇప్పటికీ ఇంకా వేస్తూనే ఉన్నాను. మీకు ఈ టెక్నిక్ అంటే నాకు చాలామంది కామెంట్స్లో మెసేజ్ల్లో అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా ఏం అడుగుతారంటే, ఏంటండి ఈ రేట్లు ఏంటి, ఈ లోకం ఏంటి, ఇంత రేట్లు చెప్తున్నారంటారు. సో ఏది పట్టుకున్నా 3 లక్షల పైన చెప్తున్నారంటారు. సో వారి కోసం ఇది నేను తయారు చేసింది కదండి. నోబెల్ బయోకేర్ తయారు చేసింది FDA అంటే అమెరికన్ గవర్నమెంట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అప్రూవ్డ్ ప్రోటోకాల్ అండి ఇది. దీన్నే మనం ఆలాన్ 3 లేక ట్రిఫైల్ టెక్నిక్ అంటామండి. ట్రిఫైల్ టెక్నిక్లో ఏమవుతుందంటే మీకు 3 ఇంప్లాంట్స్ వేసి ఆ 3 ఇంప్లాంట్స్ మీద ఫిక్స్డ్ పళ్ళు అది కేవలం 6 గంటల్లో పెట్టేస్తారు. సో ఇది ఎలా సాధ్యం అనేది నేను కేవలం 4 పాయింట్లలో చెప్తా అండి. ఆ తర్వాత మీకు దీని గురించి పూర్తిగా ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 పాయింట్లోనే మ్యాక్సిమం అన్ని కవర్ అయ్యేటట్టు చూస్తాను. ఓకేనా? రైట్. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ట్రిఫైల్లో మనం ఇదివరకు ఆలాన్ 4 ఆలాన్ 6 అట్లా చెప్పుకున్నాం కదా. ఆలాన్ 8 కూడా వేస్తున్నారు ఇప్పుడు జనాలు. సో ఆలాన్ 8 ఆలాన్ 4 ఆలాన్ 6 కాకుండా ఆలాన్ 3 అనేది ఈ విధానంలో మనం కేవలం 3 ఇంప్లాంట్ల మీద అన్ని పళ్ళు పెడతాం. సో పాయింట్ నెంబర్ 2, 3 ఇంప్లాంట్ల మీద అన్ని పళ్ళు పెడుతున్నారు. మీరు ఆలాన్ 4కి క్యాంటిలివర్లు వస్తాయి అంటున్నారని. ఎస్, ఆలాన్ 3 ట్రిఫైల్లో కూడా 2 క్యాంటిలివర్లు వస్తాయి, చాలా పెద్ద క్యాంటిలివర్లు వస్తాయి. పాయింట్ నెంబర్ 3, ఆలాన్ 3లో క్యాంటిలివర్లు వస్తున్నాయి అంటున్నారు. సేఫేనా? ఖచ్చితంగా సేఫ్ ప్రొసీజర్ అండి ఇది. దీనికి అందుకని FDA అప్రూవల్ లభించింది. FDA మీకు తెలుసు ఓ పట్టాన అప్రూవల్స్ ఇవ్వదు. ఆలాన్ 4కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిందో ఆలాన్ 3కి ఆలాన్ 6కి కూడా ఎట్లా అప్రూవల్ ఉందో ఆలాన్ 3కి కూడా అప్రూవల్ ఉంది. ఇది పైగా ఏదైతే పేటెంట్ తీసుకుందో ఆలాన్ 4కి నోబెల్ బయోకేర్ కంపెనీ, అదే కంపెనీ దీన్ని డెవలప్ చేసిందండి కింద నుంచి. సో దీన్ని స్టార్టింగ్ నుంచి డెవలప్ చేసింది అన్నమాట. సో పాయింట్ నెంబర్ 4, ఈ ట్రిఫైల్ అనేది ఈ పద్ధతిలో కేవలం 6 గంటల్లోనే ఫిక్స్డ్ పళ్ళ సెట్ ఇస్తున్నారా? అది ఎలా ఇస్తున్నారు అంటే అంత తొందరగా పళ్ళ సెట్ ఎట్లా వస్తుంది? ఇదే ట్విస్ట్ అండి. మనం ఎప్పుడైనా ఇంప్లాంట్లు ఆలాన్ 4లో కానీ ఆలాన్ 6లో కానీ ఫస్ట్ ఇంప్లాంట్స్ వేసి ఆ తర్వాత అచ్చులు తీసుకొని బార్ తయారు చేపిస్తాం. కానీ ఆలాన్ 3లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బార్ ఉంటుందండి. అంటే ఫస్ట్ బార్ తయారు చేసుకొని ఆ తర్వాత ఇంప్లాంట్లు వేస్తాం. అంటే ఫస్టే మీ పళ్ళ సెట్కి రెడీగా కింద బేస్గా ఉండే బార్ని తయారు చేసుకొని దీన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బార్ అంటాం. అంటే ఏం లేదు, ముందు తయారు చేసుకున్న బార్ అండి. సో ఇన్స్టెంట్ కాఫీ లాంటిది అన్నమాట ఇది. సో ముందు బార్ తయారు చేసుకొని ఆ తర్వాత ఇంప్లాంట్ సర్జరీ చేసి ఆ తర్వాత అదే బార్ పెట్టేసి పైన పళ్ళు ఎక్రిలిక్ పెట్టేస్తాం. సో స్పీడ్గా అవుతుంది, ఫిక్స్డ్, పర్మనెంట్, ఇమీడియట్ లోడింగ్. అంటే మీకు ఇంప్లాంట్స్ వేసి 6 గంటల్లోనే ఫిక్స్డ్ పర్మనెంట్ పళ్ళు అదే రోజు నుంచి నవ్వచ్చు. సో ఇదండి ట్రిఫైల్ అంటే. అత్యద్భుతమైన విధానం. నోబెల్ బయోకేర్ వాళ్ళు తయారు చేసిన తర్వాత FDA అప్రూవల్ కోసం చాలా వందల కేసులు చేశారండి ఈ అమెరికా మొత్తం. ఎందుకంటే ఆలాన్ 4 కన్నా ఎఫోర్డబుల్. అంటే మోస్ట్ ఎఫోర్డబుల్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్ సొల్యూషన్ ఇప్పుడు ఏదైనా ఉందంటే అది ఆలాన్ 3. అయితే దీనికి ఉండే నెగిటివ్స్ దీనికి ఉన్నాయి, అది లాస్ట్లో చెప్తా వీడియోలో. ఫస్ట్ ఈ సిద్ధాంతం గురించి మీకు పూర్తిగా పరిచయం చేసి ట్రిఫైల్ గురించి పూర్తిగా చెప్పిన తర్వాత దానిలో ఉన్న నెగిటివ్ షేడ్స్ మీకు చెప్తా. ఓకేనండి? సో ఇప్పుడు మీరు నెట్లో కొట్టిన మీ ట్రిఫైల్ ఇంప్లాంట్స్ అని ఇట్లా వస్తాయండి. ఇదిగోండి, ఇది 3 ఇంప్లాంట్స్ వేసి కేవలం 3 ఇంప్లాంట్ల మీద బార్ పెట్టి దాని మీద పళ్ళు వస్తాయి. ఈ బార్ కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బార్. అంటే ఈ బార్ కూడా మనం ముందే చేసుకుంటాం. అంటే ఈ ఇంప్లాంట్స్ వేయక ముందే బార్ చేసి ఆ తర్వాత ఇంప్లాంట్స్ వేస్తాం. ఈ గైడెడ్ ఇంప్లాంట్స్ అండి. సో కంప్యూటర్ గైడెడ్ ఇంప్లాంట్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా అయ్యే పొజిషన్లో పడతాయి. అప్పుడే మనకు బార్ కరెక్ట్గా వచ్చి దాని మీద కూర్చుంటుంది. సో ఇది దీన్ని ట్రిఫైల్ కాన్సెప్ట్ అంటాం అనమాట. ఓకేనా? 3 ఇంప్లాంట్ల మీద
ఫుల్ సెట్ వస్తుంది ఈ బార్ పైన ఫుల్ సెట్ కేవలం 6 గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టేయొచ్చండి. 6 గంటల్లో ఫిక్స్డ్ పర్మనెంట్ పళ్ళు. ఈ బారు నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశా కదండి వీడియోలో, క్యాంటిలివర్స్ వస్తాయి 2 వైపులా దంతాలన్నీ ఈ క్యాంటిలివర్స్ మీద వస్తాయండి. సో ఇది ఒక్కటే దీనిలో ప్రాబ్లము, క్యాంటిలివర్స్ భారీగా చూసారా, ఇదంతా క్యాంటిలివరే. సో ఈ 3 ఇంప్లాంట్స్ అటు కూడా క్యాంటిలివర్ వస్తుందండి. ఆ క్యాంటిలివర్ వల్లే అంత పాపులర్ అవ్వలేదు ఈ టెక్నిక్, కానీ కింద దవడలో అయితే బెస్ట్ అండి, చేసుకోవచ్చు. ఈ క్యాంటిలివర్స్ వల్లే అంత పాపులర్ అవ్వలేదు. బార్లో ఇదంతా క్యాంటిలివర్ అంటామండి. క్యాంటిలివర్ అంటే మీకు తెలుసు కదా, ఇట్లా పిల్లర్ నుంచి బీమ్ని ఏలాడదీస్తాం అనమాట. సో దీనికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. అంటే ఈ బార్ కనీసం మినిమం 5 mm హైట్ ఉండాలి, అట్లానే 4 mm ఉన్న వెడల్పు ఉండాలి. అట్లానే ఇవి కూడా ఇక్కడ మీకు ఇక్కడ వచ్చే స్క్రూ ఛానల్ కూడా అడ్జస్టబుల్ ఉంటాయి అన్నమాట కొంచెం. ఇది ట్రిఫాయిల్ అండి, బార్ అండి. బార్ మినిమమ్ మనకి విత్ మినిమమ్ ఇంత ఉండాలన్నమాట. ఇంప్లాంట్ దగ్గర మినిమం ఈ కొలతలతోనే బార్ చేయాలండి, అప్పుడే అది ఇరగదు, లేకపోతే ఇరిగిపోద్దండి. మీకు పెద్ద క్యాంటిలివర్ వస్తుంది కాబట్టి మినిమం 5 mm థిక్నెస్ ఉండాలి బార్కి. సో అలా కొన్ని నిర్ణీతమైన గైడ్ ఇవి ఏంటంటే కొంచెం ఈ సస్పెన్షన్ లాగా ఉంటాయండి, ఇవి మల్టీ యూనిట్ల మీద కూర్చునేవి. సో ఇదేంటంటే కొంచెం అటు ఇటు అయినా మీ ప్లేస్మెంట్లో ఇవి సహకరిస్తాయి అన్నమాట బార్ పడటానికి. ఫిక్స్డ్ టీత్ ఇన్ 1 day అండి, 6 hours ఇచ్చేయచ్చు. 1 day కూడా కాదు, 6 hours ఇచ్చేయచ్చు. ప్రీ మ్యానుఫ్యాక్చర్డ్ బార్ అంటే మనం మీ నోట్లో ఇంప్లాంట్లు వేయక ముందు రోజే బార్ మన చేతుల్లో ఉంటుందండి. నెక్స్ట్ రోజు మీ నోట్లో ఇంప్లాంట్లు వేసి అదే బార్ పెడతాం, దాన్ని ప్రీ మ్యానుఫ్యాక్చర్డ్ బార్ అంటాం. సో పాలోమాలో ఏంటంటే మినిమం సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ 4.3 కన్నా తక్కువ ఉండకూడదు, అంటే అంతకన్నా సన్న ఇంప్లాంట్ వేయకూడదు అన్నారు. ట్రెఫాయిల్లో మనం 5 mm కన్నా సన్న వేయకూడదండి. అంటే ఇప్పుడు ఏం లేదు, సింపుల్ ఇంజనీరింగ్, మనం బిల్డింగ్ కట్టినట్టే పిల్లర్ లావుగా ఉంటుంది, అందుకని తక్కువ పిల్లర్లు వేస్తాం. బీము చాలా లావుగా ఉంటుంది, అందుకని ఆ క్యాంటిలివర్లు నిలబడతాయి. అంత సింపుల్ అనమాట. పాయింట్ నెంబర్ 1. సో దీనిలో నెగిటివ్స్ చెప్తాను కదా, దీనిలో నెగిటివ్స్ ఏంటంటే 2 వైపుల క్యాంటిలివర్లు వస్తాయి పెద్ద పెద్దవి. సో ఆ క్యాంటిలివర్ ఫోర్సెస్ని చాలామంది డాక్టర్స్ నమ్మరు, ఇంజనీర్స్ ఎట్లా నమ్మరో, ఎట్లయితే చెప్పాను పోయిన వీడియోలో, ఇంజనీర్స్ ఎట్లయితే అవి నమ్మరో క్యాంటిలివర్ని, డాక్టర్లు కూడా క్యాంటిలివర్ని నమ్మరు. 2 దీని మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కింద దవడకే బాగా చేయొచ్చు అండి, అంటే కింద దవడకే సక్సెస్ రేట్ ఉంది. ఇది డెవలప్ చేసిన తర్వాత థంబ్ రూల్గా పెట్టారు, కింద దవడకే చేయాలని. ఎందుకంటే వీళ్ళు డెవలప్ చేసేటప్పుడు పై దవడలకు కూడా చేసి ఉన్నారు, చాలా ఫెయిల్ అయినాయి. సో ఇది ఓన్లీ మ్యాండిబులర్ ప్రోటోకాల్ అండి. ఇది మేజర్ డిసడ్వాంటేజ్. పై దవడకి చేశారు డెవలప్ చేసేటప్పుడు ట్రయల్స్కి చాలా, కానీ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కింద దవడకైతే మంచి సక్సెస్ రేట్ ఉందని FDA అప్రూవల్ ఇచ్చింది దీనికి. అయితే పై దవడకి మాత్రం అంత సక్సెస్ రేట్ లేదండి. సో కింద దవడకే ఈ సిస్టమ్ అనుకోండి, పైన ఆల్ ఆన్ 4 చేయించుకొని కింద ట్రిఫాయిల్ చేయించుకోవచ్చు, అట్లా కూడా చేయించుకోవచ్చు. సో అదొక మేజర్ డిసైడ్. లేదు మీకు పైన పళ్ళన్నీ ఉన్నాయి, లేదు పైన డెంచర్ బాగుంది, అంటే మీరు తీసి పెట్టుకునే పళ్ళ సెట్ బాగుంది, లేదు మీ పళ్ళే బాగున్నాయి, కింద వరకే పోయినాయి అంటే, ఎక్కువ మందికి అట్లా కూడా జరుగుతుందండి, ఇప్పుడు కిందే పోతున్నాయి. సో అప్పుడు కింద వరకు ట్రిఫాయిల్ చేయించుకోవచ్చు అనమాట. నెంబర్ 3, బాగా వయసు పెరిగిన వాళ్ళకి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మీకు కనుక 65-70 ఏళ్ళు ఉన్నాయి, సో మీ బైట్ ఫోర్స్ బాగా తగ్గిపోతుంది. అంటే మీరు కొరికే శక్తి, ఈ కండరాలు మజిల్స్ ఆఫ్ మాస్టికేషన్ అంటాం, ఆ కండరాలన్నీ కుసించుకుపోయి చాలా వరకు మీ బైట్ ఫోర్స్ తగ్గిపోతుంది. అట్లా తగ్గిపోయిన బైట్ ఫోర్స్ వాళ్ళకి బాగున్నాయి, కానీ ఎవరికైతే 40 ఏళ్ళలో, 45 ఏళ్ళలో, 50 ఏళ్ళలో పోతాయో పళ్ళు, అలాంటి వాళ్ళు, కొంచెం బైట్ ఫోర్స్ ఉన్న వాళ్ళు, బల్క్గా ఉండేవాళ్ళు, కొంచెం గట్టి కొరగలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి బైట్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఈ క్యాంటిలివర్ల వల్ల ఇంప్లాంట్లు ఫెయిల్ అవుతున్నాయి అని కూడా ఇది ఉందన్నమాట. నేనైతే క్యాంటిలివర్లకి దడిసి ఇప్పుడు దాకా ఆల్ ఆన్ 3లు నిజంగా చెప్పాలంటే అసలు ఎక్కువ చేయలేదు. ఆల్ ఆన్ 4లే ఎక్కువ చేశాను, ఆల్ ఆన్ 6లో ఇంకా తక్కువ చేశాను. ఆల్ ఆన్ 4లో నేను ఎక్కువ చేశాను, ఆల్ ఆన్ 6లో బేసలు అయితే లెక్కలేదు. సో మరి మీరు కూడా అనొచ్చు, మీరు చేయకుండా ఎందుకు చెప్తున్నారని. చాలామంది అఫోర్డబుల్ సొల్యూషన్ అడుగుతున్నారు. మోస్ట్ అఫోర్డబుల్ సొల్యూషన్ అని అంటే, మీకు
చాలా తక్కువ ఖర్చులోనే ఫుల్ మౌత్ అయిపోయే విధానం అలాన్ 3 అనమాట. అంటే దవడకొచ్చి మనం జాగ్రత్తగా అది ల్యాబ్ కూడా మనది జాగ్రత్తగా చేసుకుంటే దవడకొచ్చి 85, 90 వేలలో అయిపోతుంది. సో, అంత తక్కువలో అయిపోతుంది. సో, చాలామంది ఎఫర్డబుల్ అని అడుగుతున్నారు కాబట్టి ఈ విధానం గురించి చెప్దామని చెప్పి వీడియో చేశాను. నా హానెస్ట్ ఒపీనియన్ అయితే అలాన్ 4 బెటర్ ఉంది. అలాన్ 4 కన్నా తక్కువకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అలాన్ 4లోనే భయంకరమైన క్యాంటిలివర్లు వస్తాయని ఫీల్ అయ్యే మనిషిని నేను. అలాన్ 3లో ఇంకా దారుణంగా ఉంటాయి. సో, అంత క్యాంటిలివర్ అనేది అంత మంచిది కాదు. కానీ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ప్రోటోకాల్ అండి. అంటే ఎఫ్‌డీఏ దీనికి అప్రూవల్ ఇచ్చింది. అమెరికాలో విరివిగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో, అమెరికాలో చాలామంది అఫోర్డబిలిటీ అంటే ఎప్పుడైతే మనం రిటైర్ అయిపోయిన 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత లేకపోతే 15 సంవత్సరాల తర్వాత చాలా ప్రతి సేవింగ్ ఇంపార్టెంట్ లాగా ఉంటుందో ఆ వయసు వాళ్ళకి అలాన్ 3 చేస్తున్నారండి ఇప్పుడు ఎక్కువగా. యాహ్! థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.